నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను రాజేంద్ర. ఇక ప్రధానంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు. తెలంగాణ ఈనాడు చూసుకుంటే ముందుగా ఇందుకో ప్రధాన వార్త కింద ఉద్వాసనపై ఉద్రిక్తత, నేర అభియోగాలున్న నేతలను తొలగింపుకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదనకు రాజ్యాంగ విరుద్ధం అన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరిస్తే అన్న ఆందోళన, సమగ్ర పరిశీలనలకు 31 మందితో జేపీసీ, బిల్లు ప్రతులు చించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోనికి మార్షల్స్, వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్న అమిత్ షా. రైట్, నిన్న ఏదైతే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. ఏదైతే నేర అభియోగాలున్న నేతల తొలగింపుకు సంబంధించి 30 రోజుల్లోనే సమగ్ర పరిశీలనతోనే చర్యలు తీసుకునే విధంగా మరి పదవిని కూడా తొలగించే విధంగానే కొత్త బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే నిన్న గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిన్న లోక్సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనే అమిత్ షా ప్రసంగం కొనసాగించారు. అయితే విపక్ష ఎంపీలందరూ కూడా ఆ బిల్లు ప్రతులను కూడా చించివేసిన నేపథ్యంలో మార్షల్స్ కూడా రంగంలోకి దిగారు. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. అయితే ఆ రక్షణ గాలిలో కలిసిపోయాయి. మొత్తంగా ఏదైతే ఈ చట్టాలకు సంబంధించి 31వ రోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తతల కారణమైంది. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధం, రాజకీయ దురుద్దేశాలతోనే పలువురిని గద్దె దించడానికి ఇవి దోహదపడతాయంటూ విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ దశలో మార్షల్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన్ని మోహరించారు. మార్షల్స్ ఉండగానే ఈ ప్రసంగం కొనసాగించారు. రైట్, మరో వార్తను చూసుకుంటే సిపి రాధాకృష్ణన్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి పక్షాల తరపు సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ప్రధాని మోడీ, మంత్రులు, ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతలు కూడా హాజరయ్యారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ఆ వార్తను కూడా ప్రచురించారు. ఇక రాష్ట్రంలో చూసుకుంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే, ప్రపంచ వేదికగా ఫ్యూచర్ స్థితి రూపుదిద్దాలి, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం దుర్మార్గం, గచ్చిబౌలిలోని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఒక ప్రధాన వార్త చూసుకుంటే నిన్న ఢిల్లీ సీఎంపై దాడి జరిగింది. ప్రజా సమస్యలు అర్జీలు తీసుకుంటున్న సమయంలో ఒక అగాంతకుడు వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేశారు. దానికి సంబంధించిన కూడా ఇక్కడ చిన్న వార్తనిచ్చారు. మరో వార్త చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. న్యాయ సలహాల అనంతరమే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. రైట్, మొత్తంగా ఇది ఈనాడుకి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్తను హైలైట్ చేశారు. నిన్న అమిత్ షా ప్రసంగానికి సంబంధించి ఏదైతే బిల్లులకు సంబంధించి ప్రసంగం కొనసాగించారు, దానికి సంబంధించి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. పదవీ చ్యుతి బిల్లుపై గగ్గోలు, ప్రతులు చింపి అమిత్ షాపైకి విసిరికొట్టి లోక్సభలో విపక్షాల నిరసన, అరెస్టైన సీఎం, పీఎం, మంత్రులను తొలగించే 3 బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా, అవి దుర్మార్గం, క్రూరం అంటూ ప్రతిపక్షాల ధ్వజం, రాజ్యాంగం, సమైక్యపై దాడి అనే ఆందోళన, షా వైపు దూసుకువెళ్లే ప్రయత్నం, అడ్డుకున్న మార్షల్స్, గుజరాత్ హోంమంత్రిగా అరెస్టైన అమిత్ షా విలువలపై మాట్లాడమేంటంటూ కేసీ వేణుగోపాల్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను అరెస్టుకు ముందే రాజీనామా చేశా అంటూ దానికి సమాధానంగా అమిత్ షా తెలిపారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి, రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇదంటూ కూడా రాహుల్ గాంధీ తెలిపారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, అవినీతిని కాపాడుకునేందుకు ప్రతిపక్షాల ప్రయత్నం, బీజేపీ ప్రత్యారోపణ. అయితే మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న ఆన్లైన్ గేమింగ్ సంబంధించి దానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అది మోజువాణి ఓటుతోనే ఆమోదించింది లోక్సభ. అయితే కొన్ని బెట్టింగ్ యాప్లపై ఆ వాటా కంపెనీలు నష్టాలకు సంబంధించి కానీ బెట్టింగ్ యాప్లు ఏదైతే బెట్టింగ్ యాప్లు మాయలో పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఒక యాప్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమింగ్ సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించారు. రైట్, ఆ కొన్ని బిల్లులు అయితే ఆమోదం తెలిపాయి. కానీ ఈ బిల్లుకి సంబంధించి మాత్రం చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దానికి సంబంధించిన వార్త.
మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రేఖా గుప్తా చెంపపై కొట్టి జుట్టు పట్టి లాగిన గుజరాత్ వాసి రాజేష్ సకారియా. ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో ఘటన. రేఖా చెయ్యి, భుజం, తలకు గాయాలు. సకారియాపై హత్యాయత్నం కేసు నమోదు. దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. అయితే వీధి కుక్కలపై సుప్రీం తీర్పు మీద నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్ళాడు సకారియా అంటూ కూడా తల్లి తెలుపుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణలో పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరో వార్త చూసుకుంటే అందరి వాడిని ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం. ఇండియా కూటమి అభ్యర్థికి సంబంధించి వాళ్ళు ఒకటే ప్రసారం చేస్తున్నారు. తను రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, ఒక మాజీ న్యాయమూర్తి. ఉపరాష్ట్రపతి పదవికి సరైన వ్యక్తిని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. రాజకీయాలకు సంబంధం లేకుండానే ఇండియా కూటమి అభ్యర్థిని తీసుకొచ్చామంటూ కూడా ఇండియా కూటమి ప్రసారం చేసుకుంటుంది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. దేశంలో 64% ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నాయి. అర్హుణ్ణి ఎన్నుకోవాలని ఎన్డీఏ కోరుకున్న రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత నిర్వర్తించాను. ఇప్పుడు కూడా మళ్ళీ అందుకే వచ్చాను. దేశంలో పతనమవుతున్న రాజ్యాంగ విలువలు, కొత్త ఓటర్లను చేర్చుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న ఓటర్ను తొలగిస్తుంది. రాజ్యాంగ విలువలు కాపాడడం కోసమే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి వచ్చానంటూ కూడా సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రైట్, ఇది ఏబిఎన్కి సంబంధించి చూసుకుంటే ఇంకొక వార్తను కూడా ప్రచురించారు. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా యూరియాకి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. అది నిన్న ఆల్రెడీ చూసుకున్నామని యూరియాకి సంబంధించి రైతులు ఎక్కడికక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో తలెత్తిందంటే ఆ వార్తను కూడా ప్రశ్నించారు. ఇక మరోపక్క మద్యం దుకాణాల దరఖాస్తులు 3 లక్షలు. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలకు సంబంధించిన కూడా వార్తను ప్రచురించడం జరిగింది. ఇవి ప్రధానంగా హైలైట్ వార్తలు ఏమైనా ఉంటే ఆ ఏబిఎన్లు ఇవి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. రైట్, నమస్తే తెలంగాణలో మనం చూసుకోవచ్చు. ఏదైతే బ్యాన్ ఐటమ్గా ఈ యూరియాకి సంబంధించిన వార్తనే ప్రశ్నించారు. నిన్న ఒక రైతు అధికారులు కాళ్ళు పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాని చుట్టేసింది. మరో రైతు లైన్లో చెప్పుల దగ్గర పడుకున్న ఆ ఫోటోను కూడా ప్రశ్నించారు. మొత్తంగా యూరియా అనేది పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఇప్పుడు తెలంగాణలో యూరియా సకాలంలో అందించటం లేదు, ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తుంటే, లేదు బీజేపీ రాష్ట్రానికి కావాల్సిన యూరియాని కేంద్రం పంపించట్లేదంటూ కూడా అధికార పార్టీలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది. బీజేపీ తప్పేం లేదంటూ కూడా బీజేపీ డిఫెండ్ చేసుకుంటున్న పరిస్థితుల్లోనే బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంది. 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో. బస్తాపై 134 రూపాయలు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. అన్నదాతలు లూటీ చేస్తున్న అక్రమార్కులు. ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్. ఒకే బస్తా నియమం, టోకెన్తో తీవ్ర జాప్యం. వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్లకు బ్లాక్ దందా. ప్రభుత్వంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ బ్యానర్ రైటింగ్లో ప్రశ్నించారు. కేటీఆర్ నిన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కూడా మాట్లాడిన వార్తను కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళే దళాలు నల్ల బజారుకు తరలిస్తున్నది వాళ్లే. కేంద్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువులు కొరత రాలేదు. రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే రైతులు కష్టం. ఊరూరా చాంతడంత లైన్లు కడుతున్న రైతులు. అన్నదాతల అధికారుల కాళ్లపై పడాల్సిన పరిస్థితి. యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ సభ్యులు ఎందుకు మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైట్, మరో వార్తను చూసుకుంటే కేబుల్ ఆపరేటర్లు ధర్నా కూడా నిర్వహించారు. అయితే మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక సందర్భంగా జరిగిన ఏదైతే విద్యుత్ షాక్ ఘటనకు సంబంధించి ఆ తర్వాత విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఏవైతే అనాథరైజ్డ్గా ఉన్న విద్యుత్ పోల్స్కి సంబంధించి కేబుల్ వైర్లు కానీ లేకపోతే ఏదైతే ఇంటర్నెట్ వైర్లు కానీ అన్నింటినీ తొలగించారు. నిన్న కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తొలగించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఎంప్లాయీలకు కానీ లేకపోతే వైఫై మీద డిపెండ్ అయ్యే ఎంప్లాయీలు కానీ వాళ్ళందరూ కూడా సాంకేతిక సమస్యలు వచ్చి చాలా ఇష్యూ అయింది. వైఫై వైర్లను కట్ చేయడం వల్ల ఇటువైపు నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. దానికి సంబంధించి కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైర్ల కత్తిరింపులపై నిరసన వెల్లవెత్తారు. ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రైట్, ఇవి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఏపీలో కూడా ఏపీ వార్తాపత్రికలను ఒకసారి చూద్దాం. ఏపీకి సంబంధించి ప్రధాన వార్తలను ఒకసారి చూస్తే ఏపీలో ముందుగా ఈనాడు చూసుకుంటే ఈనాడులో
ఇదే వార్తను బ్యాన్ రేటంగా ప్రశ్నించారు. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేర అభియోగాన్ని నేతల తొలగింపుకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయనే ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ, బిల్లు ప్రతులను చింపి విసిరిన ఎంపీలు, రంగంలోకి దిగిన మార్షల్స్, వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్న హోంమంత్రి అమిత్ షా. నిన్న విపక్షాల గందరగోళ పరిస్థితుల్లోనే అమిత్ షా ప్రసంగం కొనసాగించారు. మరో వార్తను చూసుకుంటే ఏపీ ఆవిష్కరణల చిరునామా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం. ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెల్లడి. 24 గంటల్లోనే 1.67 లక్షల రిజిస్ట్రేషన్లు, ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నిస్ రికార్డ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హబ్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్న ఫోటోతో పాటు ఆ వార్తను ప్రశ్నించారు. ఏపీకి సంబంధించి ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతామంటూ కూడా విజన్ 2047కు సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించడం జరిగింది. హబ్లో దిగ్గజ పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యం, చంద్రబాబుకు రోబో స్వాగతం పలికింది. ఆ వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రైట్, ఇంకా మరో ఇవి ఈనాడులో ప్రధానంగా చూసుకుంటే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి సంబంధించి చూసుకుంటే ఇక ఇదే బిల్లుకి సంబంధించి అన్ని పేపర్లు ప్రధానంగా ప్రచురించాయి. పదవీచ్యుత్య బిల్లుపై గగ్గోలు, అరెస్ట్ అయిన పీఎం అయినా సీఎం అయినా మంత్రులైనా తొలగించే బిల్లులపై నిరసన, లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా, మూజువాణి ఓటుతో జేపీసీకి నివేదన, అవి దుర్మార్గం, క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం, రాజ్యాంగం సమైక్యపై దాడి అనే ఆందోళన, బిల్లు ప్రతులను చింపి షాపైకి విసిరిన సభ్యులు, షా వైపు దూసుకుళ్లే ప్రయత్నం, అడ్డుకున్న మార్షల్స్. గుజరాత్లో హోంమంత్రిగా అరెస్ట్ అయిన అమిత్ షా ఇటువంటి బిల్లులపై మాట్లాడడం దారుణమంటూ కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. రైట్, మరో వార్తను చూసుకుంటే ఆవిష్కరణ ఎట్ ఆంధ్ర, అమరావతి సహా 6 చోట్ల టాటా ఇన్నోవేషన్ హబ్లు ప్రారంభం, క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో ప్రపంచపటంలో అమరావతి నిలుపుతాం, స్టార్టప్లకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఊతం. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. విశాఖలో డేటా సెంటర్, కేంద్రం సహకరిస్తుంది, ఏపీతో చర్చలు జరుపుతున్నాం, లోక్సభలో అశ్విని వైష్ణవ్ వెల్లడి. చంద్రబాబుకు రోబో స్వాగతం, ఆ ఫోటోను కూడా ప్రచురించారు. నిన్న టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ సమయంలో రోబో నాయకులకు, చంద్రబాబుకు, మంత్రులకు స్వాగతం పలికిన వార్తను కూడా ప్రచురించారు. మార్చి నాటికి 10 లక్షల ఇల్లు, వచ్చే నెలలో 3 లక్షల సామూహిక గృహప్రవేశాలు. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. అయితే నిన్న ఒక ఆటవిక చర్య అంటూ కూడా ఒక వార్తను ప్రచురించారు. ఎమ్మెల్యే బుడ్డ ఆటవిక దాడి, అటవీ అధికారుల మీద దాడి చేసిన వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. చెక్పోస్ట్ గేటు తీయలేదని అటవీ శాఖ సిబ్బందిపై ఆగ్రహావేశాలు, ఫారెస్ట్ పెట్రోలింగ్ ఉద్యోగులపై జులుం, అనుచరులతో కలిసి భౌతిక దాడి, ఫారెస్ట్ వాహనంలో ఎక్కించి చిత్రహింసలు, స్వయంగా నడుపుతూ చక్కర్లు, శ్రీశైలంలో ఘటన, బాధితులపై కేసు నమోదు. నిన్న ఏదైతే అటవీ శాఖ ఉద్యోగులపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ దాడికి పాల్పడ్డారని దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. రైట్, లాస్ట్గా ఒకసారి సాక్షి కూడా చూసుకుందాం. సాక్షిలో ఏపీకి సంబంధించి సాక్షి చూసుకుంటే నిన్న ఈ పదవీచ్యుత బిల్లుకి సంబంధించిన వార్తను ప్రశ్నించారు. నిందమాటన ప్రభుత్వాలు కూల్చేస్తారా? న్యాయస్థానాల విచారణ జరగకుండానే, నేర రూపణ కాకుండానే పడగొడతారా? ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై విపక్షాలు ముప్పేట దాడి, బిల్లు ప్రతులను చించేసి అమిత్ షాపైకి విసిరేసిన విపక్ష సభ్యులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏకదాటిగా 30 రోజుల్లో కస్టడీలో ఉంటే పదవుల నుంచి తొలగించే 3 బిల్లుల రూపకల్పన బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. వెంటనే తీవ్ర ఆందోళన జరిగిన విపక్ష పార్టీలు, విపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చడానికి, అస్థిరపరచడానికే ఇటువంటి బిల్లులంటూ కూడా విపక్షాలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తప్పతాగిన శ్రీశైలం ఎమ్మెల్యే, అటవీ సిబ్బందిపై దాడి, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరాచకం అంటూ కూడా నిన్న శ్రీశైలం జరిగిన ఘటనకు సంబంధించి వార్తను కూడా ప్రచురించారు. 4 ఫారెస్ట్ సిబ్బంది కిడ్నాప్, అర్ధరాత్రి విడుదల, అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు, దాడిని ఉపేక్షించేది లేదన్న అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్. ఎమ్మెల్యే, అతడి అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రైట్, దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. నిన్న ఏదైతే ఏపీలో ఎమ్మెల్యే అటవీశాఖ అధికారులపై దాడి చేసిన దాడికి సంబంధించిన వార్త. ఇవి ప్రధానంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తా పత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఇక డిబేట్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.